హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో కమ్మని పులావ్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఇలా కొబ్బరి పులావ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పులావ్ని నా స్టైల్లో ఎలా చేశానో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొబ్బరి పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పదార్థాలు కూడా నేను తీసుకున్నాను. కొంచెం పుదీనా, ఒక 10-15 మిరియాలు, ఒక స్పూన్ సోంపు, కొంచెం జీడిపప్పు, ఒక 10 దాకా లవంగా, ఒక 5-6 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, ఒక 2-3 దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పొడుగ్గా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీకి అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగా. నేను ఇక్కడ బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని కొలుచుకొని 2 సార్లు బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని ఇలా పొడుగ్గా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు మాత్రమే పోసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు అన్నవి చిక్కగా బాగా వస్తాయండి. ఇలా కొబ్బరి పాలని సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇవి లైట్గా వేగితే సరిపోతుందండి. ఇందులోనే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి, మిరియాలు, సోంపు అన్నీ వేసుకొని మరొకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పులావ్లో ఇంకా ఏ మసాలాలు వేయకూడదు, ఇలానే చేసుకోవాలి. అప్పుడే పులావ్ టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇలా జీడిపప్పు నెయ్యిలో వేపుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. నేనైతే కొబ్బరి పులావ్ని ఇలానే చేస్తానండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. వీటిలో ఇంకా ఎక్స్ట్రా ఏం వేసినా కూడా బాగుండదు. బిర్యానీకి పులావ్కి రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి ఉంచుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాం కదా, మరొకసారి రైస్ అంతా బాగా కలిసేలా ఒక 2 సార్లు నిదానంగా కలుపుకోండి. మరీ గట్టిగా కూడా కలిపేసి స్పీడ్గా కలిపారంటే బియ్యం అన్నవి ముక్కలుగా అయిపోద్ది. అలా అవ్వకుండా కొంచెం నెమ్మదిగా ఇలా 2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలని కొలుచుకొని వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇది నార్మల్ బియ్యంతో వండిన దానికి ఇది లెక్కండి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ కొబ్బరి పాలు సరిపోతాయి. ఇది నార్మల్ రైస్ కనుక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలి. మీకు ఒకవేళ కొబ్బరి పాలు సరిపోలేదనుకోండి, ఆ ప్లేస్లో వాటర్ కూడా వేసుకొని కొలుచుకొని తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొబ్బరి పాలు సరిపోనప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొలత ప్రకారమే తీసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను కొలుచుకున్న దాని మీద కొంచెం ఎక్స్ట్రా పాలు ఉండిపోతే అవి కూడా వేసేసానండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి.
మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే ఇది అడుగు పట్టేస్తుందండి.